పెట్టుకున్నాం అన్నది కూడా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవన్నీ పక్కకు పెడితే అధ్యక్ష, నేను ఒక బీసీ బిడ్డగా కోరుతా ఉన్నా, ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, సభ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి మా అన్న మాట్లాడేటప్పుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాక ఒక విషయాన్ని నేను గ్రహించిన అధ్యక్ష. ఎందుకు ఈ విషయంలో ఇంత చర్చ జరుగుతూ ఉందని ఆలోచన చేసిన అధ్యక్ష. దయచేసి కులాల వారీగా ఆలోచన చేస్తున్నప్పుడు బీసీ సంఖ్య 58 నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఖ్య 50 నుంచి 60% పెరుగుతుంటే దీని ప్రకారంగా ఏదైనా రిజర్వేషన్ ప్రక్రియలో వాళ్ళకు వచ్చే లబ్ధి చేకూరే సందర్భంలో మేము వెనుకబడిపోతామనేటువంటి ఆలోచన చేసి మాట్లాడుతున్నప్పుడు నేను వెనుక చూసిన అధ్యక్ష, చాలా మనసుకు గాయపడింది అధ్యక్ష. ఇది మాట్లాడుతున్నప్పుడు వ్యంగ్యంగా నగే విధానాన్ని చూస్తే నిజంగా కూడా ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి ఇది చూస్తున్న ప్రక్రియను చూసి చాలా బాధపడ్డా అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష, మమ్మల్ని కూడా ఆ కోణంలో చూడాలి. సంఖ్యాపరంగా ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుకుంటూ పోరాడుకుంటూ వచ్చి ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే అవకాశం దొరికేటువంటి వేల మంది పోరాడితే 100 మంది ముందుకు వస్తే అరాకొరగా కొంతమంది మాత్రమే ముందుకు వచ్చేటువంటి ప్రక్రియ సాగుతున్న సందర్భంలో నిలబడి మాట్లాడుతున్నాం అధ్యక్ష. దయచేసి వివక్షత చూపెట్టకుండా ఖచ్చితంగా బెటర్ సెషన్ అందరూ తీసుకొని అందరూ కలిసి కూర్చొని చర్చించి ఖచ్చితంగా దామాషాపారంగా ఇంత మా సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు, మేమెంతో మాకంతా అని గతంలో అన్నాం, కానీ మీరు ఎంత ఉన్నా మీకు ఇంతే అనేటువంటి భావనని పోగొట్టే విధంగా చర్య తీసుకొని ఖచ్చితంగా పెద్ద మనసుతో ఈ బిల్లుని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా కోరుతూ, దీనిలో అన్నా నేనేమంటున్నా, మేము కొత్తగా వచ్చినామన్నా మాట్లాడుతున్నాం, మీరు చెప్పేది ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా విన్నామన్నా. మీరు కూడా మాట్లాడుతుంటే మీరు సహజ సిద్ధంగా అన్నా, సహజ సిద్ధంగా మీరైనా మాట్లాడతారు అనుకుంటే కూడా వేరే అందరి మాటలు మీరు మాట్లాడదాం. ఒక బీసీ బిడ్డగా మీరు మాట్లాడి గర్వపడేవారన్నా. దీనిలో మాత్రం సామెత ఉంటుందన్నా. ఏం సామెత అంటే గ్రామాల్లో అన్నా అన్నం పెడతా రాజేశ్వరునా, దయచేసి మాట్లాడినాయండి అన్నా. లేక మాట్లాడుతున్నాం, శ్రీహరి గారు లేక మాట్లాడుతున్నాం. దయచేసి నేను అనుకున్నా మాత్రం సామెత ఉంటుంది అధ్యక్ష, కులంకి కులం వైరం నీచుకు నాసు వైరం అని. అధ్యక్ష మా దగ్గర ఒక సామెత ఉంటుంది, కులానికి కులం వైరము నీసుకు నాసు వైరమని. అటువంటిది లేక ఒక మంచి సబ్జెక్టులో మాట్లాడే అవకాశం దొరికించి ఎంతో ఆశతోనో నిన్నటికైతే ఎదురు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు తెల్లగవుతుంది, ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూర్చుంటాం, ఎప్పుడు వింటామని. ఇంత చేస్తున్న సందర్భంలో ఇన్ని అడ్డంకులు, ఇన్ని విషయాలు, సూచనలు, సలహాలు ఇచ్చి దయచేసి పెద్ద మనసుతో ఇటువంటి సందర్భాన్ని బలోపేతం చేసి మా అందరికీ న్యాయం చేకూర్చే విధంగా ముందుకు తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష